హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గార్డెన్ రీసెట్ అయితే చేస్తున్నాను. ఇది ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుంటాను. ఇదంతా కూడా నేను క్లీన్ చేస్తాను. ఇక్కడంతా చిక్కుడుకాయ పాదులు, అలాగే ఇక్కడ కాకరకాయ పాదు ఉండేది. ఇన్ని రోజులు వీడియో నేను పోస్ట్ చేయకపోవడానికి కారణం ఇదే ఫ్రెండ్స్. అంతా కూడా మనకి రీసెట్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. ఇదంతా కూడా పచ్చిమిర్చి నారు విత్తనాలన్నీ ఒకే చోట వేస్తాను. అవన్నీ ఇలా నారులా వచ్చినాయి అన్నమాట. ఇది మనకి రోజ్ ప్లాంట్ ట్రిమ్మింగ్ చేసిన తర్వాత మళ్ళీ రోజ్ బడ్స్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ కాకరకాయ పాదు ఉండేది, తీసేసాను. మొత్తం తీసేసి దాన్ని నేను ఇప్పుడు మళ్ళీ కొత్తగా బ్లాక్ టబ్స్ మళ్ళీ వాటిని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. వాటి కోసం వాడుతున్నాను. అలాగే ఇక్కడ కూడా చిక్కుడుకాయ పాదు ఉండేది, దాన్ని కూడా మొత్తం తీసేసాను. దీనికి బాగా పురుగు పట్టింది, ఇంకా దానికోసం అని తీసేసాను అనమాట. ఇప్పుడైతే ఇలా ఉంది. వీలైతే కొంచెం నీమ్ పౌడర్ అది వేసి టబ్స్లో యూజ్ చేసుకుంటాను. ఇదంతా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు సాయిల్ కింద. దొండపాదు అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చాలా కాయలు అయితే వచ్చినాయి. అయితే చిన్న పాదులకి బోళ్ళంత కాయలు వస్తున్నాయంటే ప్రాపర్గా వాటికి సపోర్ట్ ఇచ్చి అన్నీ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇప్పటికప్పుడు కాయలు తీసుకుంటానే ఉంటున్నాను. అలాగే ఈ మిర్చి ఇంకా చెప్పక్కర్లేదు. ఒక మిర్చి మొక్కనే కానీ చాలా కాయలు వస్తున్నాయి దీనికి. వీటినన్నిటిని కూడా నేను ఫెర్టిలైజర్స్ అవి వేసి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చేద్దామనేసి ఇంకా కొన్ని మొక్కలు అయితే ఉంచాను. మొత్తం మొక్కలు తీసేసి పాదులన్నీ కూడా తీసేస్తున్నాను. ఓన్లీ దొండకాయ పాదు ఒకటే ఉంచాను. అలాగే ఇక్కడైతే మనం చూడొచ్చు, చావు దుంపలు ఆకులు కనిపిస్తున్నాయి కదా, చావు దుంపలు అనమాట. వీటిని కూడా ఉంచుతాను. ఇదంతా కూడా పచ్చిమిర్చి, దొండపాదు, ఇంకా ఏవో మొక్కలు వచ్చినాయి. నిమ్మ మొక్క, తర్వాత ఇది మొక్క తెలీదు, నేరేడేమో, జామ. ఇవి ఉంచాలి అని లేదు నాకు, తీసేస్తాను. పెద్ద మొక్కలు అయిపోతాయి కదా, అవి పెద్ద మొక్కలు అవసరం లేదు మనకి టెర్రస్ గార్డెన్లో. వెజిటేబుల్ ప్లాంట్సే నేను ఇక్కడ పెంచుతాం అనుకుంటున్నాను. సో చూడండి, ఒక్క ముక్కకి నేను ఇందాక కూడా హార్వెస్ట్ చేశాను, ఇప్పుడు కూడా మళ్ళీ హార్వెస్ట్ చేస్తున్నాను. తీస్తుంటే మనకి కొత్తవి పచ్చిమిర్చిలు వస్తూనే ఉంటాయి. ఎందుకని కాయలు ఎప్పటికప్పుడు మనం తీసేసి మొక్కను ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి, దానికి మళ్ళీ ఎరువులు వేసుకుంటూ ఉండాలన్నమాట. 2 days నుంచి నేను ఇవన్నీ తీసే ప్రోగ్రాంలోనే ఉన్నాను. చూడండి, ఇది ఒకే టమాటా మొక్క కిచెన్ వేస్ట్ వేసి వేయడం వలన ఇంత బాగా వచ్చిందనమాట. ఈ టబ్లో నేను కిచెన్ వేస్ట్తో ఫిల్ చేశాను. దాని ఎఫెక్ట్. చిక్కుడుకాయలు చూడండి, ఇది ఒకే మొక్కకి ఎన్ని చిక్కుడుకాయలు. మనం ఇలా చేసుకున్నామంటే రెగ్యులర్గా ఎన్ని కుండీలైనా మనకి కిచెన్ వేస్ట్తోని, ఈ డ్రై లీవ్స్తోని, వీటితోని నింపుకోవచ్చు. అలాగే ఇలాగ మనం ఆర్గానిక్గా గోల్డెన్ వెజిటేబుల్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ క్యాప్సికమ్ మొక్క ఉండేది, దీన్ని తీసేసాను, కట్ చేసి ట్రిమ్ చేశాను. చూడండి, మళ్ళీ వస్తున్నాయి పువ్వులు అవిని. అలాగే టమాటా మొక్క కూడా వచ్చింది. పుదీనా కాడలు వేశాను. పుదీనా కూడా మీరు చూడొచ్చు ఎంత ఫ్రెష్గా వస్తుందో. సో ఇదన్నమాట. ఇంకా నేను రెడీ చేసుకున్న టబ్స్ చూపిస్తాను. కిచెన్ వేస్ట్ వేసి తయారు చేసుకున్న టబ్స్ చూతురు కానీ. సో నేనైతే ఈ ఏరియాని క్రియేట్ చేసుకున్నాను, ఇలాగా సెట్ చేసుకుని పెట్టుకున్నాను. దీనంతా కూడా నేను గ్రో బ్యాగ్స్తోని, ఇలా టబ్స్తోని నింపాలనుకుంటున్నాను. చూశారు కదా చామంతి మొక్కలు, వీటిని విడదీసి ఇలాగే ఈ టబ్స్లో పెడతాను. వీటితో పాటు నేను
కిచెన్ వేస్ట్ వేస్తే టమాటా ముక్కలు కూడా వచ్చినాయి. ఈ నారు తీసేసి వేరే మొక్కల్లో కూడా వేస్తాను. తర్వాత మందార మొక్కలు 2 నర్సరీ నుంచి తీసుకొచ్చాను. వాటిని కూడా ఇంట్లోకి రీపాటింగ్ చేశాను. చూడండి, ఇందులో కూడా కిచెన్ వేస్ట్, డ్రై లీవ్స్, తర్వాత గార్డెన్ సాయిల్ ఈ 3 వేసాను. సో నీమ్ పౌడరు అది కూడా నేను ఇంకా కలపాలి. ఇంకోటి రెడీ చేస్తున్నాను. చామంతి మొక్కలు వేద్దామా లేకపోతే టమాటా మొక్కలే వేద్దాం అనుకుంటున్నాను. చామంతి మొక్కలకి ప్లేస్ చూడాలి. అలాగే ఇదంతా కూడా మళ్ళీ నేను రీయూజ్ చేసి పాట్స్ అయితే తయారు చేసుకుంటాను. ఇలాగా ఈ ఏరియానంతా కూడా మొక్కలకి వాడదాం అనేసి ఇలాగా ఈ కన్స్ట్రక్షన్ అప్పుడు వచ్చిన ల్యాడర్స్ అన్నమాట. బ్రిక్స్తో ఇలా అరేంజ్ చేశాను. అంతా నిండిన తర్వాత మీకు డైలీ అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది ఆర్గానిక్ వేలో మనం మన టెర్రస్ మీద మొక్కలు పెంచుకోవడానికి నేను డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్ తయారు చేసుకుని కంపోస్ట్తోనే మనం మొక్కలను అయితే చాలా బాగా పెంచుకోవచ్చు. ఇప్పుడు వింటర్ సీజన్లో పెరిగే మొక్కలు, ఫ్లవర్ ప్లాంట్స్ అయితే బాగా పెరుగుతాయి. చూడండి, ఇది నా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ బిన్ అనమాట. సో ఇదంతా కిచెన్ వేస్ట్ కలెక్ట్ చేసుకున్నది. కిందేమో టబ్లోకి నాకు కిచెన్ వేస్ట్ టీ అయితే వస్తుంది. సో ఈ విధంగా నేను ఎప్పటికప్పుడు కిచెన్ వేస్ట్ని నేను ఇలాగా కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. దీనివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే ఇలా ఉంది. ఇది కొంచెం రీసెట్ అవ్వడానికి టైం పడుతుంది, కానీ వీలైనంత వరకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదిగోండి, ఇది 2 days హార్వెస్ట్. మిర్చి, దొండకాయలు. పైన టెర్రస్ అంతా క్లీన్ చేస్తున్నాను కదా, అప్పుడు హార్వెస్ట్ చేశాను అనమాట. అప్పుడు కోసినవి ఇవన్నీ. ఇంత చిన్న గార్డెన్ నుంచి, అంటే కొన్ని మొక్కలు ఉన్నా సరే మనకి ఇంత వచ్చిందంటే దాన్ని ఫుల్గా గార్డెన్లో మొత్తం అన్ని కాయగూరలు వేసుకుంటే బాగానే వస్తాయి.